హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ అయితే బాలుని ప్రభావతి పిలిచి, "బాలు, ఇక నీకు ఇంకేం పని లేదు కానీ వెళ్ళి గుడిలో మొక్కుంది తీర్చుకొని రాపో" అని చెప్పి అంటూ ఉంటుంది. "నేనెందుకు, ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని, అది నా చెల్లి ఫంక్షన్, నేనైతే వెళ్ళను, ఇక్కడే ఉంటా" అని చెప్పేసి అయితే బాలు అక్కడే కూర్చుండిపోతాడు. ప్రభావతి అయితే, "అసలు నువ్వు ఉంటే వాళ్ళు ఫంక్షన్కే రానన్నారు, ఫంక్షనే చేసుకోనన్నారు, నువ్వెలా ఉంటావు" అని చెప్పేసి అంటూ ఉంటే మీనా అయితే చాలా బాధగా చూస్తూ ఉంటుంది. శృతిను, రవి అయితే ఏంటిది అనేసి అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. రోహిణి అయితే, మనోజ్ అయితే ఇంక చెప్పక్కర్లే ఆళ్ళ గురించి. ఎంతైతే అంత ఆనందపడితే బావుంటదో ఆళ్ళకైతే. ప్రభావతి అయితే ఏమాత్రం ఆలోచించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంటే మీనా కల్పించుకొని, "ఏంటత్తయ్య ఏంటిది? మా ఆయన ఎంతో కష్టపడి చెల్లెలి ఫంక్షన్ తనంతట తానే ఒక్కడిగా చేస్తూ ఉంటే ఆయన్ని ఇక్కడ ఉండొద్దంటారా? ఇది ఏమన్నా పద్ధతేనా? ఇదేమన్నా న్యాయమేనా?" అని చెప్పేసి అంటుంటే రోహిణి మాత్రం సైలెంట్‌గా నుంచొని ఉంటారు మనోజ్‌తో సహా. ప్రభావతి అయితే, "ఏంటండి మీరేం మాట్లాడరు? మీ ముందే చెప్పారు కదా వాళ్ళు" అని అంటుంటే మీనా అయితే మామయ్య గారి వైపు చాలా అంటే చాలా బాధగా చూస్తూ ఉంటుంది. బాలు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. బాలు అయితే చాలా ఆవేశపడతాడనుకున్నాం కానీ, బాలు అయితే, "ఏంటి నాన్న ఇది? ఒక్క మాట నాకు చెప్తే నేనే బయటికి వెళ్ళేవాడిని కదా! ఫంక్షన్ అయ్యే వరకు గుమ్మం తొక్కేవాడిని కాదు కదా!" అని చెప్పేసి అయితే సత్యంతో అయితే అంటూ ఉంటే, సత్యం అయితే బాలు వంక చాలా అంటే చాలా బాధగా, ఏంటిది ఎలా అంటున్నాడని చూస్తూ ఉంటాడు. ఒకవైపు అయితే మీనా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. పాపం బాలు, మీనా ఏం చేస్తారండి? ఇంట్లో వాళ్ళే "నువ్వు ఉండొద్దు, వెళ్ళిపో" అని చెప్పేస్తుంటే వాళ్ళు మాత్రం ఎంతని పోరాడతారు. అయినా బాలు చెల్లెలి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడేలా ఉన్నాడు. కానీ మీనా అయితే తనని ఏమన్నా ఊరుకుంటుంది గానీ, తన భర్త బాలుని ఏమన్నా అంటే ఊరుకోదు. అలాంటిది తనని అక్కడి నుంచి వెళ్ళిపోమంటే మీనా అయితే ఊరుకుంటుందని నేనైతే అనుకోవట్లా. మీకు కూడా అలా అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.